విజయవాడ ఉత్సవం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని, ఇంత అంగరంగ వైభవంగా చేపట్టాలని తీసుకొచ్చినటువంటి కేసినేని శివనాథ్ గారు, ఎంపీ గారు, వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మీ కరతాళ ధ్వనుల నడుమ వారిని ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ బి ఉమామహేశ్వరరావు గారు, ఎమ్మెల్యే గారు, వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఇప్పుడే ఈరోజు విజయవాడ దసరా మహోత్సవానికి విచ్చేసినటువంటి ఆర్ విజనరీ లీడర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. విజనరీ లీడర్ గా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో ముఖ్య అంశాలని అవలంబిస్తూ, అలాగే అడ్డంకులు ఎన్ని వచ్చినా సరే వాటన్నిటినీ అధిరోహిస్తూ, ప్రతీకార రాజకీయాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి రాజకీయ వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత సాధించిన నాయకుడు, అలాగే ప్రజా నిర్ణయాలకి గౌరవం ఇచ్చేటువంటి నిష్పక్షపాత నాయకులు, ట్రూ లీడర్, విజనరీ, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విజయవాడ ఉత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి 11 రోజుల పాటు నిర్విఘ్నంగా ఎన్నో కార్యక్రమాలతో, ఎన్నో కాన్సర్ట్స్తో, ఎంతో ఎంటర్టైన్మెంట్తో, పర్ఫార్మర్స్తో తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. ఈరోజు ఈ ఎంజీ రోడ్ సాక్షిగా విజయవాడలో ఎంతో మంది కళాకారుల ప్రదర్శనని మనం చూడనున్నాము. మరి ఈరోజు ద గ్రేట్ విజనరీ లీడర్, ఒక మనిషి ఆశయం గొప్పదైతే అది ఎప్పటికైనా నెరవేరుతుంది. ఒక మనిషి ఆలోచన సరైనదైతే అది 10 మందికి ఉపయోగపడుతుంది. ఒక మనిషి నడవడిక సూటిగా ఉంటే అది ఎంతో మందికి రహదారి అవుతుంది. ఇటువంటి సిద్ధాంతాలని, నియమాలని బలంగా నమ్ముతూ, పాటిస్తూ మనకి ఒక విజనరీగా, ఒక విజనరీ లీడర్గా, ఒక గొప్ప నాయకుడిగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా సాదర స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఎంపీ శ్రీ కేసినేని శివనాథ్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ